తెలీదు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పోతునాగేపల్లి దగ్గర ఉన్న అటువంటి వంక దగ్గర పోతున్నాము. నేను ఫ్రెండ్ పవన్. ఇప్పుడు మనం దగ్గర దగ్గర మూడు బావులు అని చెప్పి ఒక ఊరు వస్తుంది. ఊరు పేరు మూడు బావులు అయితే గుళ్ళు సూపర్ ఉంటుంది. చూపిస్తా అవి కూడా మీకు దగ్గరలో. మనం ఇప్పుడు ఈ పోతునాగేపల్లికి ధర్మవరం నుంచి పుట్టపర్తి పోయే రూట్కి అనమాట 10 కిలోమీటర్లు. మన ధర్మవరం నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది పోతునాగేపల్లి. చుట్టూ కొండలు ఉంటాయి, మీకు కూడా చూపిస్తా చూడండి. మనం ఎక్కడో అనుకుంటాం కానీ తిరుపతి, ఇక్కడ నంది హిల్స్, ఇలా హిల్స్ అని. మన ధర్మవరం దగ్గరలోనే మంచి మంచి కొండలు ఉన్నాయి. మనం ఎప్పుడైనా కానీ సండే టైమ్స్లో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. స్ట్రైట్ పోవాలా. ఇది మూడు బావులు, ఇది ఊర్లోకి వెళ్ళే రూటు. కానీ గుళ్ళు ఇక్కడ ఉంటాయి, చూపిస్తా. మూడు బావుల ఊరు, గుళ్ళు ఉంటాయి ఇక్కడ. 5 అమ్మవార్లు గుళ్ళు, 5 గుళ్ళు ఉంటాయి. నిత్య అన్నదానం కూడా జరుగుతుంటుంది. అప్పుడప్పుడు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి ఫ్రెండ్స్. టైంపాస్ అవుతుంది ఎప్పుడైనా కానీ మనం రావాలనుకుంటే మంచిగా. చూడండి మంచి కొండలు. మనం దగ్గరికి దూరంలో ఉన్నాం కాబట్టి ఇట్లుంటుంది, కానీ దగ్గరికి వెళ్తే మంచి వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. చూద్దాం, మీకు కూడా అక్కడికి వెళ్ళి మంచి వ్యూ పాయింట్స్ అనేది చూపిస్తాం. మన డ్రైవింగ్ చేస్తుంటాడు. మినిమం ఉంటుంది మన తోలితే బట్టగా గలగలాడాల. గోల్డ్ రంగులో ఉన్నటువంటి అద్దాలు, కలర్ఫుల్ అద్దాలు. హెయిర్ స్టైల్ మీద దృష్టి పెట్టద్దండి, ఎందుకంటే ఇందాక ఆయిల్ పట్టించుకున్నా. ఎండాకాలం మాత్రం ఉంది, ఎండ అనేసి తప్పదు, లేకపోతే పులుసు కారిపోతుంది మాకు. డాక్టర్ వస్తుంది ముందర చూడండి. సో మిమ్మల్ని వచ్చేసి మళ్ళీ నేను వంక దగ్గర కలుస్తాను. బాయ్ బాయ్, టాటా. బాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం డ్రైవింగ్లో ఉన్నాము. డ్రైవింగ్ చేస్తూ మనం ఇలా వీడియోస్ తీయకూడదు, ఎందుకంటే చాలా సేఫ్గా ఉండాలి. డ్రైవింగ్ వెరీ సేఫ్, ఎందుకంటే మన కోసం ఇంట్లో ఎదురు చూస్తుంటారు కాబట్టి. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్స్ని దూరంగా పెట్టుకొని డ్రైవ్ చేయండి. ఎమర్జెన్సీ కాల్స్ వస్తే మాత్రమే సైడ్ పెట్టి మరీ మాట్లాడండి. బాయ్. సో తింగర్ పనులు అని చెప్పాం కానీ మనం చేసేది తింగర్ పనులు అన్నమాట. డ్రైవింగ్లో చేస్తాం ఎక్కువగా, అందుకే కొంచెం కెమెరా ఆఫ్ చేస్తాం. ఆఫ్ కెమెరాలో చేస్తాం, ఆన్ కెమెరాలో చేస్తాం. సో హలో గైస్, ఇప్పుడు వచ్చేసి చాలా ముందరికి వెళ్ళిపోయాను అనమాట. మేము ఆడాడో బోర్డు ఉంది, సరే ఇక్కడ బోర్డు లేదు, పోతునాగపల్లి రూట్ అని చెప్పి మాకే తెలియకపాయా. నిమ్మలకొండ పోతే డైరెక్ట్ 5 కిలోమీటర్ల ముందరికి అప్ అండ్ డౌన్ అనుకోండి. 5 కిలోమీటర్లు యాడిటైతే కనీసం బోర్డు పెట్టండి ఒకటి. సో ఇదనమాట వ్యూ పాయింట్ అయితే బ్రహ్మాండంగా ఉండదు. చూద్దాం. కెమెరామ్యాన్ కెమెరా ఫోకస్ కరో. మన కెమెరామ్యాన్ చేసిన. నా పేరు విజయ్ అండి. కెమెరామ్యాన్ విత్ ఏమైనా కానీ అప్పుడప్పుడు మంచి మంచి జోక్స్ చెప్తుంటా. ఏను బరగొట్టు అదే పాట కదా నేను పాడిన పాట. తిరుపతి ఆడ ఉండే బదులు ఇన్ని కొన్ని ఉన్నాయి. ఉండొచ్చు కదా తిరుపతి. ఏందో తిరుపతి అమ్మా, తిరుపతి మాట గుర్తు చెప్పుమా ఏంటుంది ఈ ధర్మారం. కొన్ని పాటలు పాడుతుంటా. కెమెరా మిస్ చేసి ఎడా చూడే కొండలు, టెంకాయ చెట్లు, కొండ గుట్టల్లో దాని ఇది మర్చిపోతే సీనాకాయల చెట్టు. జాంబలే రోడ్డు ఇంకా డెవలప్మెంట్ కావాలా మన పల్లెలు. రోడ్డు కావాలా ఇంకా పర్యాటకులు బాగా వెళ్తే రోడ్డు బాగా వస్తాయంట. చూద్దాం. సో గైస్, ఫైనల్లీ రీచ్ ద డెస్టినేషన్ ఆఫ్ ది పోతునాగపల్లి డ్యామ్, అది వంక. సో రోడ్ అయితే బాగుంది, పర్లేదు, రావచ్చు. కొంచెం గ్రామస్తులు ఉంటారు, అడిగడికి రండి. ఏంది ఏడ నీళ్ళలోనా? నేను కూర్చొని కదా డ్రెస్ కూడా తెచ్చుకుని ఎండగా లేకుంటే ఎక్స్ట్రాగా.
చేపలు ఏ కాడ ఏంది చేపలు ఇవి అక్వేరియం ఇంట్లో లేదా ఏవు ఇది నెక్క సూపర్గా ఉంది ఈడ జాగ్రత్త జాగ్రత్త అందులో ఉన్నాం గుర్తున్నా ఏమో మా పిల్లలను పిలుచుకొని వస్తానయ్యా నేను ఏం నీళ్ళు ఇక్కడ వేసినారు ఇడ బండ్లు ఆగే కానీ పక్కన అదే పని వేసినారు ఇడ ఇది చూడొచ్చు మీరు ఇల్లు కూడా నాకు అరికాలు పైకి ఉన్నాయి రోడ్డు మాత్రం కొంచెం పాచి ఉంది అది మాత్రం కంట్రోల్ చేసుకోవాలి రోడ్తా కానీ అమ్మ దిగేకి ఆడుంది ఈడ అక్కడ చూస్తున్నారు పెద్ద ఆయన్ని నీళ్ళు అయితే ఆడైతే ఉంటాయి భుజం పైకి ఉన్నాయి నీళ్ళు కష్టాలు అయితే అంతా ఏదో 10 టైం అయితే అడుగుకుండా ఉండొచ్చు ఈరోజు ఇస్తారు ఇది తగ్గుంటే ప్రయోగాలు చేయొద్దు నువ్వు ఆడ చూడగానే అమ్మ కాళ్ళు నిలబడట్లేదు అసలు భారీగా చేస్తాను ఇక్కడ పోదని చాలా ట్రై చేసినా కానీ పోవడంలే చూడండి గుర్తు పట్టుకున్నాడు ఇక్కడికైతే వచ్చేసినాం అనమాట అవి చెప్పు
ఇక్కడైతే మోకాళ్ళ లోతు నీళ్ళు ఉన్నాయి. ఇంకా ఆడైతే నీళ్ళు ఉన్నాయి. నాకు వెళ్ళు పోదాం. తెలీదు ఏయ్ ఇదే పట్టుకోడా నా దాంట్లో రెయిన్బో వచ్చింది. రెయిన్బో వచ్చింది నా దాంట్లో. బుడగలు బుడగలు రెయిన్బో వచ్చింది. తీసుకోయే ఇప్పుడైతే ఫోటోలు తీసుకుందాం రోని. బాగా మూట తీసిపోతాను అది కాదు. ఈ మూట కొట్ట ఎలా ఉంది తెలుసా నీకు? కాదు కాదు ఈ మూట కొట్ట ఎలా ఉంది తెలుసా నీకు? మూట ముట్టుకోకూడదా ఊరుకుడా? ఫేమస్ డైలాగ్ అది. అయ్యమ్మా జస్ట్ మిస్ జాడతాండేడా జాడా అన్నా నేను అర్థం ఎంగ వస్తాను ఉండే నుంచి అవి పడేది వస్తా. నాకు చేపలు బాగున్నాయి. ఏదైతే కనుక అండి బాగున్నాయిడా నడుం కాడికి వస్తాయి. నడుం కాడికి వస్తాయడా వస్తాయేమోరా. నీళ్ళు పోయినాయా? మానసలో నీళ్ళు పోయినాయంట. ఇలా మాత్రం సూపర్గా ఉంది. ఎంజాయ్. కాదు ఆడ సూపర్గా ఉంది. నడుచుకుంటూ వచ్చేకి నువ్వు ఈ నుంచో నాకు ఈ వీడియో. ఇప్పుడు మా ఫ్రెండ్ విజయ్ గారు వచ్చేసి ఒక గిఫ్ట్ ఇస్తాడంట. చూద్దాం అదేదో. ఏందయ్యా? యాక్షన్. రెడీ 1 2 3 యాక్షన్. ఈ గిఫ్ట్ ఏందయ్యా? ఆ ఒక్క మాటతో 2 చేతులు జోరు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఎట్లా అడుగుతారు వెళ్ళిపోవాలా? ఇప్పుడే మాకి గిలకరాయి చిక్కింది. దాంతోపాటు ఇంకేరాయి పాలు ఇచ్చారాయి. పిసికితే పాలు వచ్చేయాలన్నమాట. అటు చిక్కింది మనకి. మన అయిపోయిన పిసికేటోడు పిసుకమ్మా పిసికితే పాలు రావాలా. మన పిసుకాడంట మూడు లేదంట. పిసికితే పాలు వచ్చేయాల. ఏమే లోతంటే భయపడుతున్నా విజయ్. ఇందరు రాయింది. మన వైపు కళ్ళు కనపడవు. నేనే కనిపెట్టా. కళ్ళు కనపడి కబోదమ్మా మా వైపు దారి చూపించారు. నేనే ఉండయ్యో పైకి పెడతాడా. నమ్మకాలు లేవు. నమ్మకాలు లేవు నాకైతే. నమ్మకాలు లేవు. ఇట్లా మనం వాకింగ్కి పోదాము. రాళ్ళు ఉన్నాయా? అయితే లోతు లేదు. రాళ్ళు కూర్చుకుంటానే. రాళ్ళు వస్తానే కదా.
కాళ్ళు కుట్టుకున్నాయి కాళ్ళకి కాళ్ళు చీపోతాడు నాకైతే కనుక భారీగా. ఏమే హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మర్చిపోతుంటే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఏందా నువ్వు యాంగిల్ తెలియదు నీకు? వచ్చేసింది నీకు ఇలా ముగ్గురు బాగా ఫుల్ గురువు పూరి అది ఆడబోతుంది.